హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాంబో ఆఫర్లో అయితే జియో మార్ట్లో నేను ఆర్డర్ పెట్టాను, వచ్చిందండి. ఈ ఆర్డర్ పెట్టి కూడా నాకు 4-5 రోజులు అవుతూ ఉంది. ఈరోజు వచ్చిందండి. ఈ కాంబోలో మనకి 5 లీటర్లది, 3 లీటర్లది, 1 లీటర్ది కుక్కర్లు అయితే మనకి ఇచ్చారండి. ఇది ఎలా వచ్చిందో ఏంటో, మనకి బయట తీసుకుంటే మంచిదా, ఇలాగ ఆన్లైన్లో పెట్టుకుంటే మనకి డబ్బులు సేవ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకు పూర్తిగా వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే ఎక్కువ ఇలాంటివి ఇలా ఆన్లైన్లోనే పెట్టుకుంటానండి. ఎందుకంటే మనకి డబ్బు అనేది సేవ్ అవుతుందండి. నాకైతే షాపులలోనే ఎక్కువ రేట్ అనిపిస్తుందండి. ఇక్కడ నేను కూర్చున్న దగ్గర పక్కన ఒక కుక్కర్ పెట్టున్నాను చూడండి. అది నేను డీమార్ట్‌లో తీసుకున్నానండి. అది నాకు రూ. 1,250 ఏమో పడిందండి. అది ఒక్క కుక్కరే. ఇలా మనకి కాంబోలో 3 వస్తాయి కదా అండి. మనకి ఎంత సేవ్ అవుతుంది. చిన్నవైనా కూడా మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది కదా అండి. మనకి ఇలాంటి కుక్కర్లు పెట్టుకుంటే మనకి 3 వస్తాయి కాబట్టి ఏదైనా మనకి దేవుడికి యూజ్ చేసుకునేదానికి ఒకటికి సపరేట్‌గా, నాన్ వెజ్‌కి సపరేట్‌గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా పక్కన ఉండే కుక్కర్ నేను నాన్ వెజ్‌కి వాడేశాను కాబట్టి అది నాన్ వెజ్‌కి వాడుకుంటూ ఇవన్నీ మనకి ఏదైనా దేవుడికి, పూజకి, ప్రసాదాలకి చేసుకునేదానికి పనికొస్తుందని నేనైతే ఈ 3 కుక్కర్లు అనేది ఆర్డర్ పెట్టానండి. చాలా బాగానే వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్న కుక్కర్లు బుజ్జి బుజ్జిగా చాలా బాగున్నాయండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. నాకైతే ఒకటి ఈ చిన్న కుక్కర్ అనేది చాలా బాగా నచ్చిందండి. వీటికి విడివిడిగా ఇస్తారండి. కాళ్ళు అనేది మనము సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే కుక్కర్లు రెడీ చేసే వాళ్ళ దగ్గరికి ఎత్తుకొని వెళ్ళినా ఇవి సెట్ చేసి ఇస్తారండి. ఇవేం పెద్ద ప్రమోదం ఏం లేదండి. మనమే కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవి సెట్ చేసేదైతే మా బాబు తీయలేదు వీడియో. ఇవి నీట్‌గా సెట్ చేసేసే అనేది ఇక్కడ పెట్టారు చూడండి. ఇక్కడ పెద్ద కుక్కర్‌కి అయితే ఒక మూత, ఆ చిన్న కుక్కర్లు రెండిటికి చేరి ఒక మూత ఇచ్చారండి. కానీ 3 బాగా సెట్ అయ్యిందండి. చాలా బాగుంది చూడటానికి. చూడండి ఇక్కడ పైన మూత పైన మనకి ఈ ముద్ర అనేది ఇస్తారు చూడండి. ఈ ముద్ర ఉంటేనే మనకి ఆ కుక్కర్లు అనేది చాలా బాగా యూజ్ అవుతాయండి. అలా ముద్ర ఉండే కుక్కర్లే తీసుకోండి. ఈ కుక్కర్లు అయితే మా అబ్బాయిని అడిగితే ఏం పేరు అనేసి ఏదో లోకల్ కంపెనీ అని అన్నాడు. ఇది లోకలా, మంచి కంపెనీ అనేది మీరు కామెంట్ చేయండి. చూడండి చాలా బాగా వచ్చాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయండి. చూడండి ఈ బుజ్జి కుక్కర్ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. రైస్ వండుకునే వాళ్ళు కుక్కర్లలో, బయట వెళ్ళే వాళ్ళు రైస్ ఎక్కువగా కుక్కర్లలో వండుకుంటారండి. అలాంటి వాళ్ళు ఇలాంటి అల్యూమినియం కుక్కర్లు తీసుకోకుండా స్టీల్ కుక్కర్లు వస్తాయండి, అలాంటివి కొనుక్కోండి రైస్ వండుకునే వాళ్ళు. నేనైతే రైస్ వండనండి కుక్కర్లో. నేను ఏదైనా పప్పు, ఇంకేమన్నా కూరకు సంబంధించినటివి ఎక్కువగా ఈ కుక్కర్లో పెడతానండి. రైస్ అనేది నేను కుక్కర్లో వండను. నాకైతే ఈ కుక్కర్లు చాలా బాగా నచ్చాయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.